హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ పండుగ రోజున ఒక మంచి కాన్సెప్ట్ని మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ప్రాక్టికల్ నమూనాని తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. మనందరం ఇంటికి ఈశాన్యాలు పెంచితే బాగుంటుంది, లేదా కాంపౌండ్కి ఈశాన్యాలు పెంచితే బాగుంటుంది అనేది చేస్తూ ఉంటాం. కొంచెమైనా ఇంటికి ఈశాన్యాలు, కొంచెమైనా తూర్పు ఈశాన్యంగా కానీ ఉత్తర ఈశాన్యాలు కానీ మేస్త్రీలు పెంచుతూ ఉంటారు. కానీ వాస్తవంగా శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి కాన్సెప్ట్ ఈశప్రాచి అనేది వేరండి. ఈశప్రాచి అంటే ఏంటి? మనం కర్నూలులోని పసుపుల అనేటటువంటి గ్రామంలో ఈ యొక్క కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంటేషన్ చేశాము. ఉత్తరం దిక్కుగా ముఖంగా ఉత్తర సింహద్వారం పెట్టి కట్టినప్పుడు ఉత్తర సింహద్వారానికి ఒక ఈశప్రాచి అంటే ఏ రకంగా అచీవ్ చేశామో మనము కట్టిన 4-5 నెలల తర్వాత ఈ యొక్క గూగుల్ మ్యాప్స్లో ఆ యొక్క ఇల్లు అనేది, గర్భం అనేది అప్డేట్ అయింది. కాబట్టి మనం ఎంత ఎగ్జాక్ట్గా ఉత్తరంగా ఉన్నదానికి ఈశప్రాచికి తిప్పాము అనేది మీకు ఇక్కడ తెలియపరుస్తున్నాను మిత్రులారా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క గర్భం ఏదైతే ఉన్నదో ప్రహరీకి సంబంధించింది కూడా కలిపి వారు కట్టడం జరిగింది. కానీ వాస్తవంగా ఇక్కడ మనకి కనపడేటటువంటి గర్భం ఏదైతే ఉందో ఈ ఇంటి యొక్క గర్భము మనకు కనపడేటటువంటి ఒక వైట్ కలర్లో ఉన్నది. అది ఆల్రెడీ ఈశాన్యానికి తిరిగి ఉన్నది. అంటే ఈశాన్యాలు పెంచడం ఏంటి, ఈశాన్యానికి తిప్పడం ఏంటి అనేది ఇక్కడ మనం చూసినప్పుడు మిత్రులారా, ఏదైనా సరే మనం కట్టండి, పూర్తిగా ఇంటికి 4 మూలలు ఎప్పుడు 90 డిగ్రీలు ఉండాలి తెలుసుకోండి. మనం ఈశాన్యాలు పెంచినప్పుడు 2 కోణాలు ఖచ్చితంగా మనకి 90 డిగ్రీస్ ఉండవండి. అది ఈశాన్య కోణము. అదే రకంగా తూర్పు దిక్కుగా ఉన్నదాన్ని మనం ఏదైనా ఈశప్రాచికి తిప్పినప్పుడు అక్కడ ఆగ్నేయ కోణం తేడా వస్తుంది. ఆగ్నేయం దగ్గర నుంచి ఈశాన్యాన్ని పెంచుతారు కాబట్టి ఆ రెండిట్లో ఒకటి 90 డిగ్రీలు తక్కువ ఉంటుంది, ఇంకొకటి 90 డిగ్రీలకి ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఉత్తరానికి సంబంధించి కూడా చూసుకున్నప్పుడు ఉత్తరానికి సంబంధించి ఏదైనా మనం చేసినప్పుడు వాయువ్యాన్ని ఖాయం చేసుకొని మనం పని చేస్తాం. అంటే ఆ 2 కోణాల్లో 2 90 డిగ్రీస్ ఉండవండి. ఒకటి 90 డిగ్రీస్ తక్కువ ఉంటుంది, ఒకటి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్లీ 90 డిగ్రీస్ కానీ పెంచినప్పుడు 2 ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటి మొత్తాన్ని ఒక బేరింగ్, అంటే ఇంటి మొత్తము ఒక బేస్మెంట్, ఒక బేరింగ్ అనుకునేటప్పుడు ఈ యొక్క బేరింగ్ మొత్తాన్ని ఇలాగ టర్న్ తిప్పాలండి. టర్న్ తిప్పాలి అంటే మొత్తం 4 కోణాలు భూమి మధ్య, ఇంటి మధ్య భాగం కేంద్రంగా తీసుకొని ఒక రొటేట్ చేయాలన్నమాట. ఇంటికి 4 కోణాలు తిరిగిపోవాలి, అక్కడ ఒక కోణం కాదు. తిరిగి ఒక నిర్ధారంగా ఇన్ని డిగ్రీలు అని చెప్పి తిప్పమని చెప్పారు. ఎందువల్ల ఆ రకంగా చెప్పారు అంటే దిక్కులకు కరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ చేసి కట్టుకునేటప్పుడు వాస్తవంగా ఎసెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఎనర్జీస్ అనేది చాలా పోటెంట్గా ఇల్లు అనేది తీసుకుంటుంది. సో ఒక కుటుంబ సభ్యులు కొంతమంది లిమిటెడ్గా పర్సన్స్ ఉన్నప్పుడు అంత శక్తిని మనము కనెక్టివ్ కాదు అన్న ఉద్దేశంతో కొంత దాన్ని ఈశాన్యానికి కాస్త అలా తప్పించడం ద్వారా ఎనర్జీని యొక్క డైనమిక్స్ని తగ్గిస్తారనమాట. అంటే మనకి ఎంత కావాలో అంత. ఆ రకంగా చెప్పిన దాన్ని ఈ మధ్య మన చరిత్రకారులు కానివ్వండి, ఇప్పుడు వాస్తు ప్రాక్టీసర్స్ కానీ కేవలం ఒక్క తూర్పు భుజం కానీ ఉత్తర భుజం కానీ పెంచడం అనేది చేస్తున్నారు. అది కూడా వాయువ్యాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని తూర్పు ఈశాన్యాన్ని, అదే ఉత్తర ఈశాన్యాన్ని, అదే రకంగా ఆగ్నేయాన్ని కాన్స్టెంట్గా పట్టుకొని తూర్పు ఈశాన్యాన్ని ఇలా పెంచడం అనేది చేస్తున్నారు. అసలు ఎక్కడా పెంచడాలు ఉండకూడదు. ఇల్లు అనేది చూసుకునేటప్పుడు 4 మూలలు 90 డిగ్రీస్ కోణంలో కరెక్ట్గా బంధించబడి ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము ఉత్తరంగా ఉన్నదాన్ని ఈశాన్యానికి అచీవ్ చేయడం అంటే ఏంటనేది నేను 2 ఇమేజెస్ని బట్టి మీకు చెప్తాను మిత్రులారా. ఇక్కడ మీకు 2 ఇమేజెస్ కనపడుతున్నాయి మిత్రులారా. ఈ 2 ఇమేజెస్లో పసుపు కలర్గా ఉన్నటువంటి ఒక దీర్ఘచతురస్రాకారము
మధ్యలో ఒక పసుపు లైన్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఉత్తర దిక్కును చూస్తుందన్నమాట. అంటే ఈ పసుపు కలర్లో భూమి మీద ఓరియంటేషన్ చేస్తే అది ఖచ్చితమైన ఉత్తర దిక్కుకి మనకు చూస్తుందన్నమాట. ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ మనము ఒక వైట్ కలర్ది మనం ఇంకొకటి ఇమేజ్ ఇక్కడ చేసామండి. అంటే మీకు తెలవడం గురించి ఇవ్వండి, వైట్ కలర్ అనేది మనం ఇక్కడ ఎంబోజ్ చేసామండి. దీని అర్థం ఏంటి చూడండి, మన పసుపు కలర్లో ఉన్నటువంటి దీర్ఘచతురస్రాకారపు లాట్ ఏదైతే ఉన్నదో అది కొంత ఎడం పక్కకి తిరిగినట్టుగా ఉండడము, వైట్ కలర్గా ఉన్నటువంటి ఒక లాట్ ఏదైతే ఉందో అది పసుపు పచ్చ దాంతో పోల్చినప్పుడు కొంచెం రైట్ సైడ్కి టర్న్ అయినటువంటి భావన కలుగుతుంది అనమాట. చాలా లిమిటెడ్గా, చాలా తక్కువగా, కొన్ని డిగ్రీలు మాత్రమే, ఒక 5 డిగ్రీల లోపగా శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని మనం ఇక్కడ ఉత్తరం దిక్కుగా, ఉత్తరం ఈ రకంగా ఉత్తరం ఉన్నది అనుకుంటే దాన్ని మనం ఈశాన్యానికి, ఉత్తరానికి ఈశాన్యం కుడిపక్క ఉంటుంది కాబట్టి కుడిపక్కకి ఈ యొక్క స్ట్రక్చర్ని మనం తిప్పామన్నమాట. ఆ రకంగా మనము ఇక్కడ పసుపుల గ్రామంలో కట్టేటటువంటి మండువా లోగిలి ఏదైతే ఉన్నదో ఈ యొక్క మండువా లోగిలికి మనం అది అప్లై చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా, ఈ ఏదైతే ఈ యొక్క రెడ్ కలర్ అనేది పసుపు కలర్ ప్లాట్కి అలైన్మెంట్ అయిందో అది ఖచ్చితమైన ఉత్తరమైన దిక్కు. అదే రకంగా ఏదైతే ఒక వైట్ లైను, ఒక వైట్ కలర్ రెక్టాంగిల్కి మనం ఏదైతే ఎగ్జాక్ట్గా గీసామో అది ఈసప్రాచికి తిరిగిన తర్వాత చూస్తున్నదన్నమాట. అంటే ఈ రకంగా పసుపు పచ్చగా ఉన్నది ఉత్తరం దిక్కు అనుకుంటే ఉత్తరం దిక్కుకి కుడిపక్కకి ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఆ మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని బేరింగ్ని కుడిపక్కకి మనం ఈ రకంగా తిప్పామన్నమాట. కుడిపక్కకి ఈ రకంగా ఇలా ఉన్నదాన్ని ఈ రకంగా మనం తిప్పడం ద్వారా ఈశాన్యానికి తిప్పినట్టు అవుతుందన్నమాట. ఆ రకంగా శాస్త్రబద్ధంగా ఎంత కండక్టివ్గా ఫ్యామిలీకి బాగుంటుందో అంత ఇక్కడ మనం తిప్పడం అనేది జరిగింది మిత్రులారా. పండగ పూట మంచి కాన్సెప్ట్ మీకు ప్రాక్టికల్గా చెప్పాలనిపించింది, తెలియచెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.